అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షల కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కంటే అతిపెద్ద తీపి కబురు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన బెయిలౌట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ఇక ప్రైడ్ ఆఫ్ స్టీల్గా నిలవబోతుందా? దీని వెనక ఏం జరిగింది? అలానే వైజాగ్ స్టీల్కి సంబంధించి రాజకీయాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోయాయి. ప్రస్తుత ప్రకటనతో ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్ కేశవ్ గారు. రవికిరణ్ గారు, ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు పర్యటనలో 2 లక్షల కోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల కంటే కూడా వైజాగ్ స్టీల్కి ఇచ్చినటువంటి 11,440 కోట్ల రూపాయలపైన ఎక్కువ చర్చ నడుస్తుంది. ఎమోషనల్గా తెలుగు వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు. ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ నాయకులు అక్కడ ఆందోళన చేశారు, ఇది అమ్మేస్తున్నారు, ప్రైవేట్ పరం కాబోతుంది, కూటమి అబద్ధాలు చెప్పింది అన్నారు. సడన్గా ఒక డెసిషన్ వచ్చింది, అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ఏ విధంగా ఉంది పొలిటికల్ సినారియోలో చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సాయం అందించడం అనే అంశం? ఇప్పుడు మన సంక్రాంతికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 లక్షల కోట్ల పై చిలుకు ప్రాజెక్టులు కొన్ని శంకుస్థాపన చేశారు, కొన్ని జాతికి అంకితం చేశారు. దానిలో ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, లేకపోతే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ ఉంది, ఇండస్ట్రియల్ సిటీ ఉంది, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగా పండగ ముందే మనకు వచ్చింది. అయితే పండగ అయిన తర్వాత కేశవ్ గారు ఇంకా ఆనందం కలిగించే విధంగా, ఇంకా పూర్తి కూడా కాలేదు పండగ, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల ప్రజల గుండె చప్పుడు, వారికి మనసుకు చాలా దగ్గరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్దీపన ప్యాకేజ్ పునరుజ్జీవింప చేయటానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తెలుగులో కూడా నేను ట్వీట్ చేశాను. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా మమేకమై ఉన్నారో నాకు తెలుసు, అందుకనే ఈ యొక్క ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని కూడా వారు తెలుగులో కూడా ట్వీట్ చేశారు. ఇది చాలా ఆనందదాయకం అండి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా కేశవ్ గారు, ఓకే, రాష్ట్ర ప్రజలందరికీ భావోద్వేగాలు ముడిపడి ఉన్న అంశం ఒకటైతే, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గత 4 ఏళ్లుగా పడినటువంటి అంతర్మదనం, ఒక మానసిక సంఘర్షణకి నిన్న కొంత ఉపశమనం లభించింది చెప్పక తప్పదు కేశవ్ గారు. ఎందుకంటే మనం కేశవ్ గారు ఈ సబ్జెక్ట్ మీద గత 4 ఏళ్లుగా 100 డిబేట్లు చేస్తుంటాం. అనేక మంది మా మీద దాడి, అన్ని పార్టీలు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా కమ్యూనిస్టులు కావచ్చు, లేదా విశ్లేషకులు కావచ్చు, లేదా ప్రెస్ మీడియా కావచ్చు, అనేక మంది దాడి. ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా జరుగుతుంది, వారికి సంజాయిషి భారతీయ జనతా పార్టీ చెప్పుకునే, ఇప్పుడు ఏంటంటే ఇది మనం చేసింది కాదు, లెగసీగా వస్తున్నటువంటి సమస్య. RINL కి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ ఎక్స్పాన్షన్ కి ఏ రకంగా 2004 తర్వాత వెళ్ళారు, ఆ ఎక్స్పాన్షన్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, లేకపోతే 2004 ముందు వాళ్ళు లాసుల్లో వెళ్ళారు, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చారు, ఇచ్చినప్పటికీ 3-4 ఏళ్ళ ముందు మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు, ఎక్స్పాన్షన్ లో 8,600 కోట్లు తెచ్చుకున్నారు, అప్పులు తెచ్చారు, అదేదో నిర్మాణం సరిగ్గా చేయలేకపోయారు. అలాగే అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాని ఆ మేనేజ్మెంట్ యొక్క వైఫల్యం కావచ్చు, కార్మికుల యొక్క అక్కడ సిబ్బందిలో ఏ ఇబ్బంది ఉందో లేకపోతే ఏముందో మనకు తెలియదు, వెరసి 30,000 కోట్ల వరకు అప్పుల్లో కూరుకుపోయేసరికి కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర శాఖ మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా భారతీయ జనసంఘ్ కూడా విశాఖ ఉక్కు ఏర్పాటుకి పోరాటం చేసిన పార్టీ, అలాగే ప్రాణత్యాగం చేసిన పార్టీ, అలాంటిది ఇక రాష్ట్ర శాఖ ఓ పక్కన మేము మీలాంటి పెద్దలతో వాదిస్తున్నప్పటికీ మనసుకి మేము సంజాయిషి చెప్పుకోలేకపోయాం. అందుకనే ప్రకటన వచ్చిన డే 1 మేము పరిగెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో వెళ్ళి, ఏ రకంగా ఒక తండ్రితో పిల్లలు గొడవ పడతారు, ఆ రకంగా మేము గొడవపడి 4 ఏళ్లుగా కొంత అటైనా ఇటైనా నొప్పించుకుంటూ ఒప్పించి అప్పటి నుంచి చెప్తున్నాం, ఏదో రకం ఒక ఉద్దీపన ప్యాకేజో లేదా సెయిల్లో ఏదో రకం చేయండి, కానీ రాష్ట్ర ప్రజల యొక్క భావోద్వేగాలతో ముడిపోయిన అంశం. దయచేసి దీన్ని ఒక పరిశ్రమగా, ఒక ఇండస్ట్రీగానే కాదు, మా ప్రజల యొక్క మనసులకు దగ్గరైనటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించమని, మేము ఒక తండ్రిని ఏ రకంగా బతిమాలుతామో లేకపోతే ఓ రకంగా పోరాడతామో అలా పోరాడి ఒప్పించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకురాగలిగాం. అది మా ఒక్క కృషే కాదు, అన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేశారు. ఇప్పుడు మాకైతే ఉపశమనం కొంత ఉంది. అలాగే పురంధేశ్వరి గారు మరీ ముఖ్యంగా, వారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యాక
అలాగే వారు రాజమండ్రి ఎంపీగా ఎన్నికైన మరుసటి క్షణమే ఒక డెలిగేషన్ శ్రీనివాస్ వర్మ గారిని కూడా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తీసుకెళ్లి 26/6/2024 ఈ యొక్క రిప్రజెంటేషన్ కుమారస్వామి గారికి ఇచ్చి అన్ని కూలంకషంగా వారికి వివరించి ఈ యొక్క ప్లాంట్ యొక్క వృత్తాంతం ఏ రకంగా జరిగింది, దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడమని చెప్పి వారికి అన్ని 2 గంటలతో వివరించిన తర్వాత ఆయన రమ్మనమని మీరే స్వయంగా విశాఖపట్నం రండి, అక్కడ కూర్చొని అధ్యయనం చేయండి అంటే వారి యొక్క అభ్యర్థన మేరగా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేర అక్కడికి వచ్చి 2 రోజుల పాటు అక్కడ ఉండి నైట్ స్టే కూడా చేసి మొత్తం అంతా కలిదిరిగి కార్మిక సంఘాలతోనూ ఉద్యోగులతోనూ మాట్లాడి వారు ఆ రోజే స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు 11/7/2024 విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాం. ఆ రోజు ఆయన చెప్పారు కుమారస్వామి, మేమైతే ప్రైవేటీకరించాం, దీన్ని ఏ రకంగా పునరుద్ధరించాలి, ఏ రకంగా పట్టాలు ఎక్కించాలి అన్న ఆలోచనే ఉందని ఆ రోజు స్పష్టం చేశారు. అలాగే వారు స్వహస్తాలతో కూడా రాశారు, అక్కడ ఉన్నటువంటి డైరీలు స్వహస్తాలతో రాసి మీరు అధైర్యపడవద్దు నేనున్నా అని చెప్పి హామీ ఇచ్చారు. అందుకని ఈ సందర్భంగా మనం కుమారస్వామి గారికి అలాగే శ్రీనివాస వర్మ గారికి ఎంత కృతజ్ఞతలు అభినందనలు చెప్తా తక్కువేనండి. నిన్న వారి ప్రెస్ మీట్ కూడా చూస్తే కేశవ్ గారు, నిన్న ప్రెస్ మీట్ లో కూడా నాకైతే మిగతా మంత్రుల కంటే కుమారస్వామి గారే చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నంబర్ 1 చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. సో అంత అటెన్షన్ విశాఖ స్టీల్ పట్ల ఆయన చూపించడానికి కారణం ఏమైనా ఉందా? నిన్న ప్రెస్ మీట్ ఆయన మాట్లాడి చూశాక నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. అసలు ఒకసారి ఒక ఎడ్రినల్ పొంగింది, ఒక ఉత్తేజం వచ్చింది, ఒక నమ్మకం. ఎందుకంటే ఆల్మోస్ట్ పేషెంట్ వెంటిలేటర్ మీదకి వచ్చారండి. విశాఖ RINL NP అయిపోయింది సార్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. ఏ బ్యాంకు ₹1 ఇవ్వటానికి రెడీగా లేదు. బ్యాంకులకి 18,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అలాగే ముడి పదార్థాలు సరుకులు ఇచ్చినటువంటి 17,000 కోట్లు పెండింగ్ సప్లైర్స్ కట్టలేదు. 35,000 కోట్లు అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు బిల్లు వాటర్ బిల్లు కలిపి 2-3 వేల కోట్లు, అంటే ఒక 40,000 కోట్ల వరకు అప్పులు అలాగే లైబిలిటీస్ ఉన్నాయి. అసలు ఏమి దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన కళ్ళల్లో ఒక ధైర్యం, ఈ యొక్క ప్యాకేజీ జస్ట్ స్టార్టింగ్ అన్నారు. ఇంకోటి ఆయన ఇదేదో ఫైనల్ కాదు, దిస్ ఈజ్ జస్ట్ స్టార్టింగ్ అన్నారు. అవును, ఫస్ట్ ప్యాకేజ్ 2 ఏళ్లలో దాన్ని నెంబర్ 1 చేస్తారన్నారు. ఆయన యొక్క స్ఫూర్తి నేను ఈ రోజు అడుగుతున్నాను, అక్కడ పనిచేస్తున్న 15,000 మంది కార్మికులు ఉద్యోగుల్ని, ఏదైతే మీకు అండదండగా మీ మంత్రి గారు ఉన్నారు, ఆయనకి బాసటగా మోడీ గారు ఉన్నారు, ఇంత పర్సనల్ గా తీసుకొని కుమారస్వామి గారు దాన్ని నెంబర్ 1 చేస్తారన్నప్పుడు మీరు కూడా అంతే ఉత్సాహంతో ముందుకు రండి, అంతే హుషారుగా అంతే ధైర్యంగా ముందుకు వచ్చి కలిసి పనిచేయాలి. ఈరోజు వెంటిలేటర్ ఉన్న సంస్థని తీసుకొచ్చి ఒక ICU వార్డులోనూ జనరల్ వార్డులోనూ పెట్టారు. దాన్ని అందరూ కష్టపడాలి. కుమారస్వామి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు, మా NDA ప్రభుత్వం కష్టపడాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అందరూ కష్టపడి ఒక దారికి తీసి గట్టెక్కిచ్చే పరిస్థితి చేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఈ పరిస్థితి రాకూడదు కేశవ్ గారు. ఎందుకంటే మనం చూసాం. ఇంకొక విషయం, కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు కుమారస్వామి గారు. మ్యాంగనీస్ కి సంబంధించిన గనులు, ఒరిస్సాలో ఉన్న గనులు కొన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉన్నాయి. అలానే ఈ ముడి పదార్థాలకు సంబంధించిన సమస్యను ఏ విధంగా అధిగమించాలనే దానిపైన కూడా అధ్యయనం జరుగుతుందని చాలామంది కార్మిక సంఘాల నేతలు పదే చెప్తున్న మాట ఏంటంటే, ఐరన్ ఓర్ గనులు కానీ బొగ్గు గనులు కానీ ఇస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, వీటిపైన ముడి సరుకు పైన ఖర్చు అవుతుంది, కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోంచి తప్పించవచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఆ పాసిబిలిటీస్ దిశగా ఆలోచించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు RINL పెట్టాక ఇప్పటి వరకు దానికి ఎప్పుడు క్యాప్ మైన్స్ లేనప్పటికీ అది ఎప్పుడు ప్రాఫిట్స్ లో లేదా, లాభాల్లో లేదా అంటే లాభాల్లో ఉంది. 2,000 కోట్లు 3,000 కోట్లు లాభాలు చేసిన సంవత్సరాలు ఉన్నాయి. మరి ఆ రోజు లాభాలు ఎలా చేయగలి? ఆ రోజు మైన్స్ ఉన్నాయి, వాళ్ళకి లాభాలు ఎలా చేయగలిగారు? ఈ రోజు నష్టాలు మొత్తం మైన్స్ లేవు కాబట్టి ఎలా చెప్పగలుగుతున్నారు? ఓకే, మైన్స్ లేకపోవటం ఒక సమస్య, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లం. మైన్స్ లేనంత మాత్రాన మాకు రాదు ప్రాఫిట్స్ అన్నది మాత్రం తప్పు. ఎందుకంటే RINL చేసి చూపించింది. అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక ఉక్కు పరిశ్రమలకి క్యాప్టివ్ గనులు లేవు కేశవ్ గారు, అయినా చక్కగా పనిచేసుకుంటున్నారు కదా. ఈ రోజు అరిసెల్ మెట్టలు అక్కడే అనకాపల్లిలో పెట్టబోతున్నారు. వాళ్ళకి ఏమైనా క్యాప్టివ్ మైన్ ఉండబోతుందా? లేదు, వాళ్ళు కూడా కొనుక్కుంటారు బయట నుంచి, NMDC నుంచి, అక్కడ నుంచి కొనుక్కుంటారు. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా చెప్పారు, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, దీన్ని పాజిటివ్ వేలో తీసుకెళ్లాలి. ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకునే సమర్థత అడ్మినిస్ట్రేషన్ మీద ఉండాలని.
ఆర్ఐఎన్ఎల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కార్మిక సంఘాలు కానీ వీటి వలన నష్టం ఏమైనా జరుగుతుందా? అన్ని ఉంటాయండి సమస్యలు. నేను పొద్దున ఒక డిబేట్కి వెళ్తే ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ గారు స్థానికులే. అవును, ఆయన ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్పేశారు. అక్కడ స్థానికంగా నిర్వహణలో లోపాలు ఉన్నాయి, ఉద్యోగులు ఏ రకంగా కొంతమంది అవకతవకలు పాల్పడతారు మాకు తెలుసు, అందుకనే స్పష్టంగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి అన్ని సెట్ చేయాల్సిన బాధ్యత మా మీద అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అంటే స్థానికులకు ఆ విషయాలు ఇంకా తెలుస్తాయి. అలాగే నేనంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది నిర్వహణ. ఎందుకంటే ఈ రోజు ఆ ఆర్ఎన్ఎల్ ప్లాంట్ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే కేవలం ఆ 15,000 మంది సిబ్బంది యొక్క ఆకాంక్షల నిమిత్తం కాదండి. 5.5 కోట్ల ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కూడా దానిపైన ఆసక్తిగానే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి పోరాటంలో సాధించుకున్న ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ నేనే ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్. ఆంధ్ర ప్రజల యొక్క కథ ఏంటంటే ఈ 4 ఏళ్లు పోరాటం చేసింది ఇక్కడే కాబట్టి, తెలంగాణలో పోరాటం చేయలేదు కాబట్టి నేను ఆ విషయం చెప్పాను. అది అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 11,440 కోట్లు ప్లస్ మన నెల రోజుల క్రితం ఇచ్చినట్టు 1,650 కోట్లు, మొత్తం 13,000 కోట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ డబ్బులు ఎవరి 140 కోట్ల ప్రజలు, ట్యాక్స్ పేయర్స్ మనీ. సో అక్కడ పనిచేసే 15,000 మంది ఉద్యోగులు, దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ఆల్ 140 crore పీపుల్. అదేదో మీకోసమో మీ ఒక్కరి కోసమో చేసింది కాదు ఇది. సో దాన్ని గుర్తెరిగి బాధ్యతగా, క్రమశిక్షణగా, ఒక నిబద్ధత పద్ధతిలో దాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది. నేను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలతో 100% ఎక్కువేస్తాను. ఎందుకంటే దాని యొక్క నిలబెట్టాలి అంటే వాళ్ళ మీద ఏదో వదిలేసి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది, మనది కాదు, మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు, అలా మనం వదిలేస్తే ప్రస్తుతం. ఎందుకంటే రేపు అయితే మళ్ళీ ఇక్కడే ధర్నాలు చేసేది, ఇక్కడ ప్రజలకే ఇబ్బంది, ఇక్కడ పొలిటికల్ పార్టీలకే ఇబ్బంది. అందుకని దాని వదిలేదు. ఇంకోటి 10 రోజుల క్రితం వరకు కూడా వైసీపీ నాయకులు ప్రైవేటైజేషన్ దిశగా వెళుతున్నారు అని ఆరోపణలు చేశారు, ధర్నాలు చేశారు. అలానే ఇప్పుడు ప్రకటన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2022లో రాసిన లేఖ ఆధారంగానే ఈ నిర్ణయం జరిగిందని ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఏం జరిగింది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చలు, సంప్రదింపులు ఏంటి, ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి? 6 నెలల్లోనే నిజంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే కేంద్రం ఈ నిర్ణయానికి సుముఖంగా నిర్ణయం తీసుకుందా, లేదంటే అప్పటి ఒత్తిడి ప్రభావం ఇప్పటికీ పనిచేసిందా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసి వస్తానండి. ఆయన చెప్పిన దాంట్లో దాన్ని ఫాలోఅప్ చేసుకుంటా అవసరమైతే ఆ ప్లాంట్ లో, ఆ బోర్డు లో ముఖ్యమంత్రి లేదా చీఫ్ సెక్రటరీయో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ మంత్రి పర్మనెంట్ డైరెక్టర్ గా ఉండాలి. డే టు డే ఆపరేషన్స్ ట్రాక్ చేయాలి. ఎందుకంటే అక్కడ నిర్వహణ లోపం రానివ్వకుండా అక్కడ ఉన్న సమస్యలు, నిర్వహణ లోపం ఒకటైతే సమస్యలు కూడా ఉన్నాయి. రకరకాల రా మెటీరియల్ సమస్యలు చెప్పారు ఇందాక. దానికి ఒక మంచి పరిష్కార మార్గం ఏంటంటే రా మెటీరియల్ ఆర్ఐఎన్ఎల్ కి ఒరిస్సాలో ఉక్కు గన్లు ఉన్నాయి. ఆ ఉక్కు గన్లు ఎక్కడ ఉన్నాయి? ఒరిస్సాలో కియోంజార్ జిల్లా బెల్కుండిలో 1,276 హెక్టార్లు అక్కడ ఉక్కు గన్ ఉంది. అది ఎవరి పేరు మీద ఉంది? ఓఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద ఉంది. ఆ ఓఎండిసి లో ఆర్ఐఎన్ఎల్ కి 26% వాటా ఉంది. ఇది గత 13-14 ఏళ్లుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని లీజుని రద్దు చేసింది రకరకాల కారణాల వల్ల. అక్కడ లోకల్ పీపుల్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు. అప్పటి నుంచి పునరుద్ధరణ కాలేదు. కాకపోయేసరికి అలా ఉండిపోయింది. ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందండి. వచ్చాక దాన్ని ముందుకు నడిపి ప్రజలు కన్విన్స్ చేసి పబ్లిక్ హీరింగ్ కూడా కండక్ట్ చేశారు. ఇటీవల 18/8/2024 వచ్చినటువంటి పేపర్ కథనం కూడా మీకు చూపిస్తున్నాను. దీనిలో చాలా స్పష్టంగా రాశారు. పబ్లిక్ హీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక కావాల్సింది అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు మాత్రమే. అది వస్తే హ్యాపీగా అక్కడ నుంచి ఉక్కుని ఐరన్ ఓరు ఆర్ఐఎన్ఎల్కి వస్తారని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. సో ఆ రకంగా మ్యాంగనీస్ కూడా, దానిలో మ్యాంగనీస్ కూడా పార్ట్ ఇందాక మీరు అన్నారు కదా మ్యాంగనీస్ అని, దీనిలో మ్యాంగనీస్ కూడా ఉందన్నమాట. సో ఐరన్ ఓరు, మ్యాంగనీస్ 2 వస్తాయి. సో నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం కూడా ఒక డెలిగేషన్ ని, పక్కన మన ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఫైల్ ఎంతవరకు వచ్చింది, అదేమన్నా అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు ఏమన్నా కేంద్రంలో పెండింగ్ అయితే మనం దగ్గరుండి క్లియర్ చేసుకుని ఈ సంవత్సరం అక్కడ నుంచి ముడి పదార్థాలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇదే కాకుండా ఇంకా ఏదైనా చేసి దాన్ని చేయగలమా? ఉదాహరణకి అక్కడ పోర్టు ఉంది, గంగవరం పోర్టు ఉంది. ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 10% మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. యాక్చువల్ గంగవరం పోర్టు ఏర్పాటే ఆర్ఐఎన్ఎల్ భూములు ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ భూములు 200 ఎకరాల భూములు ఇచ్చారు, ఆర్ఐఎన్ఎల్ తీసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఫాలో అప్ గా రాజశేఖర రెడ్డి గారు కూడా 2002లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు.
2004 తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేట్ చేశారు. అవును అయితే దాని అగ్రిమెంట్ లో భాగంగా ఏంటంటే 6 నెలలకి తక్కువ రేటుకి లోడింగ్ అన్లోడింగ్ తక్కువ రేటుకి జరగాలి. అవును అందుకని రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా కూడా ఉంది పోర్టులో. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ముందు వరకు అలాగే నడిచింది. అమ్మేశాక తీసుకున్న అదానీ గారితో ఎక్కువ రేటు అడుగుతారని చెప్పి అక్కడ డిస్ప్యూట్ ఉంది. సో అటువంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని రిజాల్వ్ చేయాలి. ఇదే కాకుండా 6 నెలల్లో ఎక్స్ట్రాగా 10,000 ఎకరాల భూముల వరకు ఉన్నాయి. ఏం చేయొచ్చు దాన్ని ప్రొడక్టివ్ గా ఏం చేయాలి, ఏమి చేస్తే ఈ అప్పులు 40,000 కోట్ల అప్పులు తీరాలి, పరిశ్రమ బాగా జరగాలి, 2 నెలల లాభాలు రావాలి. దాన్ని ఇప్పుడు మీద ఆలోచించాలి. ఆలోచించి అక్కడ ఏమన్నా పెట్టగలవా? ఇప్పుడు అరసనల్ మెట్టలు అనకాపల్లిలో పెడతా అంటున్నారు. అలాగే 6 నెలలు ఉంది. ఈ భూములు ఇంకోటి ఏదైనా పెట్టి అందరూ కలిసి చక్కగా ఒక స్టీల్ సెంటర్, స్టీల్ హబ్ ఆఫ్ ఇండియాగా తయారు చేసి అరిజినల్ మెటీరియల్ 14 మెట్రిక్ టన్నులు, అలాగే 6 నెలల 7 మెట్రిక్ టన్నులు, రేపు కొత్తగా ఇంకోటి ఏదైనా పెట్టి మొత్తం 30 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తే రేపు గ్రీన్ హైడ్రోజన్ అక్కడే వస్తుంది. 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అక్కడే జరుగుతుంది. ఆ హరిత విద్యుత్ ని, హైడ్రోజన్ ని ఈ పరిస్థితిలో ఉపయోగించుకున్నారు అనుకోండి, ఉపయోగించుకోవాలి. సో ఇది ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్రం, కేంద్రం, అక్కడ పరిశ్రమ, కార్మికులు ఎన్ని ఆలోచించుకొని ఒక ప్రణాళిక వెళ్ళాలి. అంతేగాని కొంతమంది చూస్తున్నారు ఈ మధ్య వైసీపీ గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, రంధ్రాజువేషన్ చేయటం, లేకపోతే ఇంకోటి ఏదో విమర్శించడం చేయటం మానుకోవాలి. కనీసం ఈ సమయంలో అన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి భుజం నడుస్తామని చెప్పి నైతిక ధైర్యం ఇవ్వాలి. అది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. అంతేగాని ఇవాళ పేపర్లో చూశాను, వాళ్ళు ఏదో నెగిటివ్ ప్రచారం చేస్తారు. దీని వల్ల ఉపయోగమే లేదండి, మంచి జరుగుతున్నప్పుడు కలిసి రండి. అంతేగాని ఈ రకం విమర్శలు చేస్తే ముఖ్యంగా సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే పక్కన పెట్టారు, రేపటి రోజు ఇంకా అవకాశం కూడా లేకుండా చేస్తారు. ఇంకోటి కేశవ్ గారు మీరు అడిగిన ప్రశ్న కిందాక వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మా వల్లే ఇది వచ్చింది, మా వల్లే ఇది జరిగింది అని అంటున్నారని చెప్పి అన్నారు. ఓకే, నిన్న కుమారస్వామి గారు కేంద్ర గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ 2021లో జనవరిలో పెట్టుబడులు ఉపసంహరణ చేస్తా అని చెప్పినప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, సొంత పార్టీ అయినా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది, అలాగే మిగతా పార్టీలు కూడా వ్యతిరేకించి అందుకనే ఆ ప్రొసీజర్ ఆగిపోయింది అన్నారు. వాళ్ళకి ఏంటంటే చిన్న మొక్క కట్ చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసాం అనదే ఓ చందమామ ఏదో అయినట్టు అరిగిపోయి గ్రామ్ ఫోన్ రికార్డు లాగా అదే చేసుకుంటున్నారు. కాకపోతే మీకు ఒకటి చెప్తారు, గుర్తు చేస్తారు రాష్ట్ర ప్రజలకి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, 10 మాసాలు సంవత్సరం ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ 6 నెలలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటున్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్తే, అయితే చక్కగా ఆ భూములు మన రాజధాని నిర్మాణానికి వాడుకోవచ్చు కదా, అలా వాడుకుంటే ఎలా వాడుతారు అడిగారు. నేను షాక్ అయిపోయాను అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది. ఆ భూములు ఏ రకంగా వాడేసుకున్నాం, ఏ రకంగా గవర్నమెంట్ చేస్తాం, ఏ రకంగా ఏదో చేద్దాం అని ఆలోచన తప్పితే కన్స్ట్రక్టివ్ గా అయితే చేసేది లేదు. తప్పనిసరిగా ఈ 7 మాసాల్లో మా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో చూపించడం జరిగింది. 7 మాసాలు మీరు అన్ని చూసుకుని వరుసగా ఇందాక మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, అనేకమైన ప్రాజెక్ట్స్, అమరావతి ఆదుకోవటం, పోలవరాన్ని పట్టాలెక్కించడం, మరీ ముఖ్యంగా RINL ఒక షేపుకు తీసుకురావటం, అలాగే హరిత ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఓర్వకల్లో నిన్న కూడా ఓర్వకల్ ఇండస్ట్రియల్ సిటీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు అభివృద్ధి చేస్తుందో దానిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 13,000 కోట్లతో అగ్రిమెంట్ జరిగింది. నిన్న జరిగింది అగ్రిమెంట్. అంతకు ముందు సెమీ కండక్టర్స్ పరిశ్రమ ఓరకల్లో పెట్టాకి, అలాగే కృష్ణపట్నంలో పెట్టాకి, అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయంటే రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ మీద చూపించిన నమ్మకం, త్రిమూర్తుల మీద మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద చూపించిన నమ్మకం తప్పనిసరిగా రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి సంబంధించినటువంటి అంశాలపైన సమగ్ర అధ్యయనం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందని రవికిరణ్ గారు చెప్తున్నారని, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలన్నీ ఇప్పుడు 7 నెలల్లోనే చూసాం. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఐరన్ ఓరు, మాంగనీస్ కొరతని నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.